బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం సార్. నమస్తే అండి. సో చాలా వరకు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పేరెంటింగ్ అనేది చాలా క్రిటికల్ అని చెప్పుకోవచ్చు. బికాస్ కొన్నిసార్లు వాళ్ళ బిహేవియర్ని మనం చూస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సిన వస్తువు ఇచ్చేదాకా పట్టుకొని కూర్చుంటూ ఉంటారు. అదేవిధంగా మనం చెప్పిన మాట అస్సలు వినట్లేరు. అలా కొన్ని బిహేవియర్స్ ఉంటాయి సార్. ఎస్పెషల్లీ కొన్ని మనం ఇగ్నోర్ చేసేటివి ఉంటాయి, కొన్ని మాత్రం అవి మ్యాండేటరీగా మనం పాటించాల్సినవి ఉంటాయి. అలా పేరెంట్స్ కొన్ని బిహేవియర్ని పాటించాల్సి, వీటిని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు, అలాంటి బిహేవియర్ ఏంటి సార్? ఇక్కడ పేరెంటింగ్లో మొట్టమొదటగా విద్యను అందించడం లేదా వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలను ఇవ్వటమే కాకుండా జీవితాంతం వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి ఎదగాలి అంటే కొన్ని లక్షణాలు చాలా అవసరం. సో జనరల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్నటువంటి పిల్లలు ఎక్కువ మంది చాలా ఎక్కువగా అడగటము, వినకపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందో రకరకాల కారణాలు. ఒక కారణం అయితే పిల్లలు ఎంతైతే ప్రాబ్లమో పేరెంట్స్ కూడా అంతే ప్రాబ్లం. సో వాళ్ళిద్దరి మధ్య అవగాహనలో వచ్చినటువంటి భేదం, లేకపోతే పేరెంట్స్లో ఉన్నటువంటి ఇన్కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక మాట చెప్పడం, రేపు ఒక మాట చెప్పడం అనేటువంటిది అదొక కారణం. దాన్ని పక్కన పెడితే అసలు ఇప్పుడు మీరు అడిగినట్టుగా 3 ప్రధానమైనటువంటి లక్షణాలు మనం ఏమి ఇంప్రూవ్ చేయాలి, ఖచ్చితంగా ఇగ్నోర్ చెయ్యకూడదు. సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఉపయోగపడేటువంటి 3 లక్షణాలు. అంటే ప్రతి పెంపకంలో కూడా పిల్లలను పెంచేటువంటి సందర్భంలో మనం ఇవన్నీ ఎక్స్టర్నల్ అండి. సో సౌకర్యాలు ఇవ్వటము లేదా కొన్ని ఇవ్వటం అనేటువంటిది ఎక్స్టర్నల్. సో ఇంటర్నల్గా మనం తీసుకునేటువంటివి, మనం ట్రైన్ చేసేటువంటి కొన్ని లక్షణాలు వాళ్ళని జీవితాంతం ముందుకు తీసుకెళ్తాయి. అలాంటి 3 లక్షణాలను మనం తప్పకుండా చూద్దామండి. సో వీటిలో మొదటిది, వెన్ రెస్పెక్ట్ గోస్ మిస్సింగ్, గౌరవం అనేటువంటిది లేకపోయినప్పుడు మొట్టమొదటి పాయింట్. సో ఒక పిల్లవాడికి లేదా ఒక వ్యక్తికైనా గౌరవం అతను మాట్లాడేటువంటి మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ లోపించినట్లయితే అతని యొక్క సహచర్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. సో ఇది చిన్నప్పుడే. సో కొంతమంది రకరకాల బిహేవియర్స్తో ఉంటారు, కానీ కొంతమంది ఇప్పుడు సపోజ్ నేషన్స్ ఉన్నాయనుకోండి, ఇండియాకి సంబంధించి ఏషియాకి సంబంధించినటువంటి పీపుల్ ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు, రైట్. యూరోప్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక రకం, లేదా మన స్టేట్స్లో తీసుకుంటే రాయలసీమ ఒకలాగా ఉంటుంది, రైట్, తెలంగాణ ఒకలాగా ఉంటుంది, కోస్తా ఒకలాగా ఉంటుంది. సో ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో అది ఉన్నప్పటికీ కూడా వాటిలో గౌరవం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. సో అది మిస్ అయితే తప్పనిసరిగా వెంటనే రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో అంటే రియాక్ట్ అవ్వటం అంటే దాన్ని రెస్పాన్స్ వేలో దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని కరెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అది మొదటిదండి. సో అంటే ఎందుకు రెస్పెక్ట్ అనేటువంటిది అంత ఇంపార్టెంట్ అంటే, ఒక రిలేషన్స్ని మనం ఇప్పుడు సపోజ్ ఒక గౌరవం అనేటువంటిది అగౌరవంగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తుంటే అతని చుట్టూ ఎవరు ఉండరు కదండి. సో రిలేషన్స్ అనేటువంటివి దూరం అయిపోతాయి. సో రెండవది, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింటుందండి. ఎప్పుడైతే ఈ రిలేషన్స్ దూరం అయినాయో సో అతనితో కలిసేటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు, అతని చుట్టూ ఉండేటువంటి వాతావరణం కూడా సో మంచి వాతావరణం ఉండదు. సో ఆ సందర్భంలో రాను అతనిలో ఆ సెల్ఫ్ ఎస్టీమ్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక మూడవది వచ్చేటప్పటికండి ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్. సో ఈ రెస్పెక్ట్ ఉండేటప్పుడు మంచి రిలేషన్స్ ఉండటం. సో ఎప్పుడైతే మంచి రిలేషన్స్ ఉండవు, ఇప్పుడు ఒక 4 వ్యక్తులు ఉండేటప్పుడు ఒకరి మీద ఒకరికి మంచి రిలేషన్ ఉండేటప్పుడు వాళ్ళకి ఒకరిని ఒకరు హెల్ప్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందరూ కలిసి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో గౌరవం అనేటువంటిది మన మాటలో కానీ ప్రవర్తనలో కానీ అంత ఇంపార్టెంట్. సో మరి ఈ గౌరవం ఉందా లేదా అంటే ఎలా పాడవుతుంది అని ఎలా గమనించాలి అని చూసినప్పుడు అండి 3 రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి వెర్బల్ డిస్రెస్పెక్ట్, అంటే వాళ్ళు మాట్లాడేటువంటి తీరులో అంటే వినకపోవటం, సో ఎదురు చెప్పటం. ఆ పిల్లలు కొంతమంది ఎదురు చెప్తూ ఉంటారు, చెప్పింది వినరు. సో లేదా వాళ్ళ రెస్పాన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, సో అగౌరవంగా ఉంటుంది. సో ఏముందిలే, అలాగేలే అని ఆ రెస్పెక్ట్ లేకుండా ఉంటుంది. అది మొదటిది వెర్బల్ డిస్రెస్పెక్ట్. రెండవది నాన్ వెర్బల్ డిస్రెస్పెక్ట్ అండి. సో అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ కోపం వచ్చి గట్టిగా తలుపు వేసుకుని వెళ్ళిపోతారు. సో చెప్పింది వినరు, మనం చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది 1-2 సందర్భాల్లో జరగటం వేరు, అది రిపీటెడ్గా జరగటం వేరు. ఇక మూడవది డిస్రెస్పెక్టబుల్ యాక్షన్స్.
సో చాలా ఆ డిస్రెస్పెక్టబుల్ యాక్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళ నడవడికలు కనిపిస్తూ ఉంటాయి, రైట్. సో ఒక్కొక్కసారి అది ఎక్స్ట్రీమ్ స్థాయికి వెళ్ళి ఏదైనా పాడు చేయటం కానివ్వండి, రైట్. సో ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా వెర్బల్ కానీ నాన్ వెర్బల్ కానీ డిస్రెస్పెక్టబుల్ యాక్షన్స్ కానీ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మనం ఏ విధంగా మనం ఆలోచన చేయాలి. సో వాళ్ళకి ఏం చెప్పాలి, మనం వెంటనే రియాక్ట్ అవటం కాకుండా దీన్ని ఎలా డీల్ చేయాలనేటువంటిది మనం ఆలోచించాలి. సో మొట్టమొదటిది రెస్పెక్ట్ మిస్ అవుతున్నట్లయితే మనం వెంటనే రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో పాయింట్ అండి, యువర్ కిడ్స్ లైయింగ్ టు యూ, వాళ్ళు అబద్ధం చెప్పినప్పుడు. సో అబద్ధం చెప్పడం అనేటువంటిది కూడా ఒక వ్యక్తి ఎక్కడైనా, సపోజ్ ఒక స్కూల్లో విద్యార్థి అయినా, ఒక ఆఫీసులో ఒక ఎంప్లాయ్ అయినా అబద్ధం చెప్పడం మొదలు పెడితే ఈరోజు కాకపోతే రేపు అర్థమవుతుంది అది అబద్ధం అని. అది తెలిసిన మరుక్షణం అతనికి ఇచ్చేటువంటి విలువ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. సో ఇది జీవితంలో రెండో అతి ముఖ్యమైనటువంటిది, నిజాయితీగా ఉండటం అనేటువంటిది. అబద్ధం చెప్పడం అనేటువంటి దానిని మొట్టమొదటగానే దాన్ని తీసివేయాలి. సో అలాంటి సందర్భం ఎదురైనప్పుడు చూడాలి. సో దీనికి అసలు ఎందుకు అబద్ధం చెప్తారు పిల్లలు అనేటప్పుడు, మొట్టమొదటండి ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. సో దీన్ని ఏదైనా శిక్షిస్తారేమో, ఈ తప్పు చేశాను అని అబద్ధం చెప్పడానికి మొట్టమొదటిది ఒక కారణం. రెండవది నాకు ఏదో కావాలి. సో ఈరోజు నేను మా పేరెంట్స్ నుంచి ఇది తీసుకోవాలి. సో కొన్ని సందర్భాల్లో ఏమిటంటే దాన్ని కొంచెం స్టోరీస్ అల్లటం, దాన్ని అబద్ధం, ఆ డిజైర్ ఏదైతే ఉందో దానికోసం కూడా అబద్ధం చెప్తారు, ఆ కోరికను తీర్చుకోవడం కోసం. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అండి, వాళ్ళ అటెన్షన్ తెచ్చుకోవడం కోసం, నేను గొప్ప, సో మా క్లాసులో వాళ్ళందరికన్నా మార్క్స్ నాకే ఎక్కువ వచ్చినాయి, సంథింగ్ ఏదో, సో ఒక లేనిటువంటి దాన్ని సృష్టిస్తారు. సో అది కూడా ఆ అటెన్షన్ తీసుకోవటం, దానికోసం కూడా అబద్ధం చెప్తారు. లేదు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, సో నా తప్పు ఏమీ లేదు అనేటువంటి అబద్ధం చెప్తారు. ఏదేమైనా ఇవి రకరకాల కారణాలు. సో ఇలాంటి సందర్భంలో మనం ఆ కారణం ఏమిటి అనేటువంటిది కనిపెట్టాలి. సో అలాంటి దానికి సపోజ్ జనరల్గా ఎప్పుడైతే ఇవి మొదలైనాయో, సో దానికి ప్రాపర్ రెస్పాన్స్ మనం తీసుకురాగలిగినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందండి, ఆ ట్రస్ట్ పోతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ పీర్ గ్రూప్లో వాళ్ళ ట్రస్ట్ పోతుంది. సో ఫ్యూచర్లో వాళ్ళ రిలేషన్స్ బాగుండు. అంతేకాకుండా అండి, చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం, ఏదైనా జీవితంలో తప్ప ఒప్ప అని నిర్దేశించుకోవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు దాన్ని మోరల్ కంపస్ అంటాం, నైతికత. సో ఆ నైతికతలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో రైట్ వైపు వెళ్ళాలా, రాంగ్ వైపు వెళ్ళాలా అనేటువంటి సందిగ్ధ స్థితిలో ఆ పిల్లలు పడిపోయేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటికీ కూడా చిన్నప్పుడే వీటిని గమనించి ప్రాపర్గా మనం రెస్పాండ్ అయినట్లయితే అటువంటి సందర్భాలు వాళ్ళకి ఎదురు కావు. ఎదురు అయినా వాళ్ళని చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు రైట్ వేలో. ఇక లాస్ట్దండి, వైలెంట్ ఆర్ అగ్రెసివ్ బిహేవియర్. సో ఇదొకటి డిఫరెంట్ స్టేజ్ అండి. సో ఇది జనరల్గా కొంతమంది పిల్లలు, మనం ఇందాక చెప్పుకున్నాం, కొన్ని రీజియన్స్కి సంబంధించి కొన్ని అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ కండిషన్స్ ప్రకారం కొంతమంది రఫ్గా ఉంటారు, అది వేరే. సో కొంతమంది ఏమిటంటే రఫ్గా ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు, వెంటనే కోపం వస్తే వెంటనే రియాక్ట్ అవుతారు వైలెంట్గా. సో అది నార్మల్ డెవలప్మెంటల్ స్టేజ్ అండి. ఇక రెండోది అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొంత బయలాజికల్గా జెనెటిక్గా ప్రాబ్లం ఉంటుంది, అది యాంగ్జైటీ డిజార్డర్ కావచ్చు, ADHD కావచ్చు, ఇలాంటివి. అది సో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం అక్కడ ఉంటుంది. ఇక మూడవది ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో వాళ్ళు సపోజ్ పిల్లలు వైలెంట్ గేమ్స్ ఎక్కువ చూశారు, వైలెంట్ సినిమాస్ ఎక్కువ చూశారు, లేకపోతే అటువంటి పీర్ గ్రూప్తో వాళ్ళు ఎక్కువ ఉండేటప్పుడు తెలియకుండానే ఆ నేచర్కి వాళ్ళకి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఈ 3 లక్షణాలు కూడా మనం గమనించినట్లయితే అది ఒక వైలెంట్ అగ్రెసివ్ బిహేవియర్కి మూలం కాబట్టి దాని మీద కూడా వెంటనే మనం రెస్పాండ్ అవ్వాలి. అవ్వకపోతే డ్యామేజ్ ఏమవుతుంది, వాళ్ళకి సోషల్ ఐసోలేషన్ అయిపోతుంది, వాళ్ళతో అందరూ కలవరు. సో ఆ వైలెంట్ బిహేవియర్ ఈవెన్ 3 years old చిల్డ్రన్లో కూడా ఉంటుందండి. సో ఇప్పుడు మనం ప్లే స్కూల్కి వెళ్తే వాళ్ళ ముందు ఒక స్లిప్ మీద సంతకం పెట్టించుకుంటారు. నేను ఒకరోజు అడిగిన వాళ్ళని, ఏంటండి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలతో సంతకం ఏంటిది, అసలు ఈ రూల్ ఏంటి అంటే, నేను చాలా కోపంతో అడిగిన. సో తర్వాత ఆమె చెప్పారు, కాదు సార్,
ఒకటి రెండు సందర్భాల్లో, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం అడిగినటువంటిది, ఒకటి రెండు సందర్భాల్లో ఆ పిల్లలు కంట్రోల్ లేకుండా పక్క వాళ్ళని కొట్టేయడం అది చేస్తూ ఉంటారండి. అది అన్కంట్రోల్ స్థాయిలో ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ ఒక్క పిల్లవాడు వల్ల మిగిలిన వాళ్ళని రిస్క్లో పెట్టలేం కదా, అందుకోసం ఆ క్లాస్ పెట్టడం జరిగింది అని చెప్పారు అనమాట. సో అట్లా ఆ నార్మల్ డెవలప్మెంటల్ స్టేజెస్ అది కొంత జరుగుతుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేటువంటిది ఇంపార్టెంట్. సో ఇక్కడ వీళ్ళు అంతేకాకుండా వాళ్ళు సెల్ఫ్ హార్మ్కి లేదా పక్క వాళ్ళని కొట్టడం ఇప్పుడు చెప్పినట్టుగా దారి తీసేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట అండి. సో ఇలాంటి సందర్భంలో తొందరగా ఇంటర్వెన్ అవ్వటం అనేటువంటిదే కీ ఇక్కడ. సో ఇలాంటి బిహేవియర్ మనం ఎప్పుడైతే అడ్రస్ చేస్తామో వెంటనే మనం ఇంటర్వెన్ అయ్యి సో దానికి ఎలా ఫ్యూచర్లో రాకుండా ప్రివెంటివ్ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ లక్షణాలు ఏదైనప్పటికీ కూడా మొట్టమొదటగా మనం పేరెంట్స్ ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. వీళ్ళు ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. సో అంటే అట్లాంటి సందర్భం ఎదురైనప్పుడు పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారనే దాని నుంచే పిల్లలు నేర్చుకుంటారు. సో అదొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వాళ్ళ రోల్ మోడల్గా ఉండాలి. సో ఈ వైలెంట్ అగ్రెసివ్ బిహేవియర్కి వచ్చేటప్పటికి ఆ ఎమోషనల్ రెగ్యులేషన్ని టీచ్ చేయాలి. సో ఎలా కంట్రోల్, మీకు కోపం వస్తుంది, నాకు వస్తుంది, అందరికీ వస్తుంది. సో దాన్ని ఎలా కంట్రోల్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తామనేటువంటిది ఇంపార్టెంట్. సో మనుషుల మధ్య ఉండేటప్పుడు. సో ఇవండి 3 కూడా చాలా చాలా మొట్టమొదటిగా చూసిన వెంటనే సో దాన్ని జాగ్రత్తగా రెస్పాండ్ అయ్యి ఫ్యూచర్లో దాన్ని ప్రివెంటివ్ మెజర్మెంట్స్ ఏం తీసుకుంటాం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇలా తీసుకోవటం వల్ల వాళ్ళు లాంగ్ రన్లో స్ట్రాంగ్ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ యొక్క లైఫ్ని నావిగేట్ చేసుకోవడంలో కానివ్వండి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్రేట్ అనాలిసిస్ అని కూడా చెప్పొచ్చు. ప్రజెంట్ ఉన్న పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని పెంచడం లైక్ ఇప్పుడు అంటే ఆల్ కూడా ఇండివిజువల్గా ఉండడం ఉంటుంది. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఒకప్పుడు మనకి నాన్నమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ బిహేవియర్ కూడా మనకి ఇంపాక్ట్ ఉండేది. కానీ ఇప్పుడు అలా అయ్యేసరికి ఎంతసేపు ఆ ఫోన్ సర్కిల్లోనే ఉండిపోతాం. సో అలా ఎవరైనా కూడా పేరెంట్స్ మాకు మీ గైడెన్స్ కావాలి, మా పిల్లల్లో మంచి బిహేవియర్ని డెవలప్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంట? ఖచ్చితంగా అండి. వాళ్ళు మన స్క్రోల్ అయ్యేటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కాంటాక్ట్ చేసి మన అపాయింట్మెంట్ తీసుకుని తప్పనిసరిగా వాళ్ళు మనల్ని కలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.